ఉత్తరాంధ్ర ప్రజల కళలకు రెక్కలొచ్చాయి. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. తొలి విమానానికి వాటర్ గన్స్ తో ఘన స్వాగతం పలికారు. జిఎంఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ తో ఏపీలో నయా ఏవియేషన్ శకం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సోమవారం నుంచి లాంఛనంగా సేవలు ప్రారంభించింది. ఉదయం సరిగ్గా 6:45 హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానానికి ఘనంగా వాటర్ గన్స్ తో సెల్యూట్ చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందించి స్వాగతం పలికారు. వచ్చిన ప్రయాణికులందరూ ఎయిర్పోర్టు అందాన్ని, ఇక్కడ సాంప్రదాయాన్ని చూసి మెచ్చుకోవడం ఎంతో గర్వంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్ తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అని అంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈ రోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మొదటి రోజే భోగాపురం ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది. తొలి విమానంలో వచ్చిన ప్రయాణికులకు అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఉన్న యువకుడు వచ్చి స్వాగతం పలకడంతో విమానాశ్రయంలో సందడి నెలకొంది. విశాఖ నుంచి రాకపోకల కోసం ప్రత్యేకంగా 20 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. తొలి రోజు సుమారు 31 సర్వీసుల ద్వారా దాదాపు 6 నుంచి 7,000 మంది ప్రయాణించారు. ప్రయాణికుల సహాయార్థం అరైవల్ డెస్క్ వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తో పాటు దేశీయంగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, తిరుపతి, ముంబై, కోల్కతాలకు సర్వీసులు నడపనున్నారు. అలాగే అబుదాబి, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాలకు కూడా ఇక్కడి నుంచి విమాన సేవలు విస్తరించనున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్ లో సర్వీసులు నిలిచిపోవడంతో ఇకపై భోగాపురమే ఉత్తరాంధ్రకు ప్రధాన కేంద్రం కానుంది. దీనిపై ఉత్తరాంధ్ర వాసులతో పాటు ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను అబుదాబి నుంచి వచ్చాను సార్. విమానాశ్రయం అయితే చాలా బాగుంది. లోపల అంతా డిజైనింగ్ అది చాలా 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 బాగుంది. గ్రాండ్ గా వెల్కమ్ కూడా చెప్పారు మాకు. ఫ్లవర్స్ ఇచ్చి, చాక్లెట్స్ ఇచ్చి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం యాజమాన్యం కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమైన ఒక గొప్ప అంతర్జాతీయ విమానాశ్రయం. సో కస్టమ్ తరపున మనకు భారతదేశంలో కస్టమ్ తరపున ఉన్న రూల్స్ రెగ్యులేషన్ని ఒక పాటిస్తూ ప్యాసింజర్కి ఎలాంటి ఇష్యూస్ లేకుండా, జెన్యూన్ ప్యాసింజర్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా కస్టమ్ తరపున అన్ని ఏర్పాట్లు చేశాం మనము. సో మనం ఈరోజు మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. దానిలో భాగంగా ఇద్దరు మన ప్యాసింజర్లను రిసీవ్ చేసుకున్నాము. ఈ చారిత్రాత్మక ఘట్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయమని కొనియాడారు. ఈ ఎయిర్పోర్టు రాకతో ఉత్తరాంధ్ర యువతకు మరిన్ని కొత్త ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక వృద్ధి పరుగులు పెడతాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు.